శ్రీరామ జయం శుభమస్తు. స్వామి సేవలో వినియోగించేటటువంటి వస్తువులు ఏవి, ఎలాంటి పాత్రలతో స్వామిని సేవించుకోవాలి? స్వామిని అర్చించే క్రమంలో ఎదరగా 5 పాత్రలలో నీరు, మధ్యలో ఒక ఖాళీ పాత్ర, ఈ 6 పాత్రలను ఒక అరివేణంలో ఉంచడం మనం గమనించే అంశం. 5 పాత్రలలో కూడా ఒకే ఉద్ధరణ ఉంటుంది. ఏమిటి ఈ పంచపాత్రల ప్రత్యేకత? పంచలోహాలతో చేయబడిన ఈ పాత్రలను స్వామి సేవించే సమయంలో వినియోగించేటటువంటి సందర్భాలు విశేషం కాగా, మన ఇంటిలో నిత్య దేవతారాధన చేసే సమయంలో, లేక సత్యనారాయణ వ్రతం లాంటి విశేషమైన వ్రతాలు చేసే సమయంలో అప్పుడు కూడా వినియోగించాలా? ఆగమశాస్త్రం విఖన్న మహర్షి అందించిన వైఖానస ఆగమ సూత్రాలు, అలాగే ఇతర సంబంధంగా ఉండే 32 రకాల ఆగమశాస్త్ర సంబంధిత గ్రంథాలలో, వైష్ణవ ఆగమ సంబంధ గ్రంథాలలో పాత్ర ప్రస్తావన విశేషం. ఏ పాత్ర ఎక్కడ వినియోగించాలి, ఎలా? ఇంటిలో చేసేటటువంటి అర్చనలో అవసరం లేదు. సత్యనారాయణ వ్రతం, విశేషమైన వ్రతాధికాదులలో కూడా అవసరం లేదు. ఆలయంలో నిర్వహించే సమయంలో తప్పక వినియోగించాలి. అయితే ఇంటిలో వ్రతం చేసేటటువంటి విధానం, ఇంటిలో నిత్య పూజ చేసేటటువంటి విధానం సాధనతో కూడుకున్నది అయినప్పుడు మడి, నిత్యము నైవేద్యం, మహానైవేద్యం, దీప ఆరాధన, మంగళహారతి ఇవన్నీ కూడా నిర్వహించేటటువంటి క్రమంలో తప్పనిసరిగా ఇవన్నీ చేస్తే ఇంట్లో కూడా పంచపాత్రల వినియోగం అవసరం. ఈ పంచపాత్రలు పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీక. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ అంటే భూమి, ఈ పాంచభౌతిక తత్వానికి ఈ 5 పాత్రలు ప్రతీక. వీటి ద్వారా ఏర్పడినదే ఈ దేహం. ఇందులో నుండేటువంటి ప్రాణాన్ని ఉద్ధరించడం. అవతారము అంటే పరమాత్ముడు పైనుంచి దిగి రావడం. పైనుంచి దిగి వచ్చిన ఆ పరంధాముడు, అవతారం ధరించిన ఆ మహాస్వామి ఇలా చెయ్యి కిందికి ఇస్తే మనం కూడా చెయ్యి పైకి ఇలా ఎత్తినప్పుడు మాత్రమే ఆ స్వామి మన చెయ్యి పట్టుకుంటాడు, ఉద్ధరిస్తాడు. ఉద్ధరించడం, అది ఉద్ధరణలో ఉండే ప్రత్యేకత. 5 పాత్రలలో ఉండే ఆ నీటిని స్వీకరించి 6వ పాత్ర మధ్యలో వదిలివేయడంలో ఈ 6వది ప్రకృతికి, చైతన్యానికి ప్రతీక. నాలో ఉండే అహాన్ని తొలగించు స్వామి, నాకు కైవల్యాన్ని అనుగ్రహించు స్వామి అని చెప్పడంలో సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుజ్యము అనేటటువంటి పాద పరంపరలో ఆ 4ంటిని చేరిన తర్వాత 5వది ఈ దేహం. పంచపాత్రలలో 5వది. 6వది కైవల్యం. స్వామి సన్నిధానంలో ఏర్పాటు చేసేటటువంటి ఈ పంచపాత్రల వెనుక ఇంతటి వైశిష్ట్యంతో కూడుకున్న అంశాలు ఉన్నవి కనుక పంచలోహాలతో చేపట్టే ఈ పాత్రలను ఆలయాలలో తప్పక వినియోగించాలి. ఇంటిలో కూడా నిత్య నైవేద్యం ఉన్న గృహం అయితే మట్టుకు తప్పనిసరిగా వినియోగించాలి. అలాగే మనం చేసిన పాపాలు, దోషాలు ఏమైనా ఉంటో తొలగించుకోవాలి అనుకున్నప్పుడు ఆలయాలలో ఇలా పంచపాత్రలను అర్చనకై మనం అందించినట్లయితే ఆ సేవ కారణంగా కూడా అంతర్యామి పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. స్వామిని తలుచుకుందాం, కైంకర్యం చేద్దాం. స్వామి అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.